మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన ఆయన, కూటమి ప్రభుత్వం మిషన్ రాయలసీమ దిశగా పనిచేస్తుంటే వైసీపీ మాత్రం రాయలసీమపై విషం చిమ్మే కార్యక్రమాన్ని దిగిందని మండిపడ్డారు. రాయలసీమ రైతాంగానికి నీరు అందించడంలో గత టీడీపీ ప్రభుత్వ పాత్రను ప్రస్తావించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రైతులకు ఎంత మేర సాగునీరు అందించామో ప్రజలకు తెలుసని, వైసీపీ ప్రభుత్వం అదనంగా 1 ఎకరాకైనా నీరు అందించి ఉంటే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 120 సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసి రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులు గురిచేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేని ఆరోపించారు. రాయలసీమపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఇప్పుడు వైసీపీ నాయకులు చర్చా వేదికలు ఏర్పాటు చేయడం ప్రజలను మోసం చేయడమే అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు చేస్తామని వైసీపీ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్న రాంభూపాల్ రెడ్డి, ముందుగా తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దే వైసీపీ నాయకులు ధర్నాలు చేయాలని సూచించారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకున్న వారే ఇప్పుడు రైతుల పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమన్నారు. రాయలసీమ రైతుల సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన ఆయన, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ నాయకులు మాట్లాడితే రైతులే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మాత్రం రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం కట్టుబడి పనిచేస్తుందన్నారు. రాయలసీమకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు అతను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కేసు వేయడం జరిగింది. వెంటనే 29/10 దాంట్లో ఎక్కడ లేదు నా చెన్నై త్రాగునీటి అవసరాలను ఇచ్చాడు జీవో. మళ్ళీ మనమే అది అబద్ధం కాదు, పేపరే కదా అది. మళ్ళీ మేము ఉద్యమాలు చేస్తాం, పోరాటాలు చేస్తామంటే మీ మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ జిల్లాలోనే ముదిగుప్ప దగ్గరనే, ముదిగుప్ప మండలంలోనే ఒక ప్రాజెక్ట్ ఉంది, జిల్లెడబండ. ఎందుకు చేయలేకపోయినారు? వెంకటరామరెడ్డిని మాజీ ధర్మవరం మాజీ ఎంపీని అడుగుతా నేను, జిల్లెడబండ ప్రాజెక్టుకు ఎందుకు మీరు ఒక తట్ట మట్టి కానీ ప్రారంభించినారు, శంకుస్థాపన చేసినారు, కోట్లు కేటాయించినామని చెప్పినారు. ఒక తట్ట మట్టన్న ఆ ప్రాజెక్టుకు మీరు వేసినారని అడుగుతా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 120 ప్రాజెక్టులను, సాగునీటి ప్రాజెక్టును మొత్తం బొందబెట్టి రైతులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి, ముఖ్యంగా ఈ నీటిపారుదల ప్రాజెక్టు ఎక్కువ ఉండేది రాయలసీమ ప్రాంతంలోనే, వీటన్నిటిని కూడా నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా. ఈరోజు రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం లోకేష్ బాబు గారి ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు అన్ని విషయాలను కూడా దగ్గరుండి చూడటం జరిగింది. రాయలసీమ పాదయాత్ర ముగించేటప్పుడు కడపలో మిషన్ రాయలసీమ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి మేధావులు, ఈ ప్రాంతంలో ఉండే ఇంజనీర్లు, అనేక మంది వివిధ ప్రజా సంఘాల వారందరితో కూడా మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మాది మిషన్ రాయలసీమ అయితే మీది రాయలసీమ మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుడుతున్నారు. అదంతా ఏమవసరంగా పులివెందుల నియోజకవర్గంలో 2019లో మేము దిగివేయడానికి ఎంత ఆయకట్టు మేము నీళ్ళు ఇచ్చామో, లాస్ట్ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి 1 ఎకరాకైనా అదనంగా నీళ్ళు ఇచ్చాడా లేదని సవాల్ చేస్తా ఉన్నా. రమ్మని చెప్పండి. మీ పులివెందుల శాసనసభ్యులు తొడుకొస్తారా, మీ ఎంపీ తొడుకొని వస్తారా, రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కట్టగట్టుకొని రండి. పులివెందుల నియోజకవర్గంలో 2019లో ఏదైతే ఆకు రాయకట్టుకి ఎక్కడైతే నీళ్ళు ఆగాయో 5 ఏళ్లలో మీరు దానికంటే ముందు ఎక్స్ట్రాగా ఏమన్నా ఒక సుక్క నీళ్లు కానీ ఇచ్చినారా? ఒక సెంటీమీటర్ అదనంగా మీరు కాలువలు తొగినారా? 1 ఎకరాకి 1 సెంటు భూమికి అదనంగా నీళ్ళు ఇచ్చినారు? రాండి, మీరు ఇచ్చినామని చూపిండి. నేను నా శాసనమండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నా. మీరు చేసింది రాయలసీమకు ద్రోహం చేశారు. హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ కాలం అనుసంధానం అని చెప్పి 5,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి దోపిడీ చేయడం జరిగింది. కింది నుంచి పైకి పోతాయి నీళ్ళు, ఇట్లా పోతాయి. పై నుంచి కింది కాలువలు తీసి ఎక్కడైతే 10 రూపాయలు డబ్బులు విపరీతంగా మిగులుతాయి, ఎక్కడైతే మోసం చేయొచ్చో అక్కడ చేసినారు. పైపులు తీసుకొచ్చి వీళ్ళ భూములలో పెట్టి డబ్బులు దోపిడీ చేసుకుని ఈరోజు చేయలేని గగ్గోలు పెట్టడం సమంజసం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొమ్మ దగ్గర ధర్నా చేయండి. అన్యాయం చేసింది మనము, ఈరోజు నువ్వు మంచి పోరాటాలు చేయాలంటే మేము చేసేదానికి సిద్ధంగా లేమని చెప్పి మీరు చెప్పాలా. లేకపోతే రాండి, ఎక్కడైనా సరే చర్చకు. రాయలసీమలో ఏ సెంటర్లో అయినా, ఏ ఊర్లో అయినా సరే రాయలసీమ ప్రాంత అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో, జగన్మోహన్ రెడ్డి 2005 సంవత్సరాలు ఏ అభివృద్ధి చేశాడో
చూపించమని చెప్పండి. నిజంగా చేసేటే ఒప్పుకుంటాం, అంగీకరిస్తాం, మేము మాట్లాడేది తప్పని. కాబట్టి రాయలసీమ ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మన గ్రామాల వాళ్ళంగా కొద్ది రోజులు ఇప్పుడు అందరినీ చర్చ పెట్టారు. ఎవరు కూడా ఆ బారిలో వాళ్ళు చెప్పే అబద్ధాల ఊపిలో చిక్కుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మన గ్రామాలకు వచ్చేప్పుడు, మన ప్రాంతాలకు వీటి గురించి మాట్లాడినప్పుడు మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారా అని చెప్పి నిలదీయాలా, వాళ్ళ చొక్కా పట్టుకొని అడగాలని చెప్పి రాయలసీమ ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తాను.